నాన్న ప్రార్థన చేసుకుని మరి నేటి అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరిమణులకి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో అందరికీ శుభములు వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, అందరికీ వందనాలండి. మన ప్రియ దైవ సేవకులు మరి బిఎల్ రాజు గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి 2026 సంవత్సరపు ముగింపులోనికి మనం అందరం కూడా బైబిల్ని ఒక పర్యాయం మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా చదవాలనేటువంటి ఒక మంచి చక్కటి తీర్మానాన్ని గతించిన 2026 సంవత్సరం మరి మొదటి దినమున స్థానిక సంఘ బిడ్డలైనటువంటి మనందరితో మరి చక్కటి తీర్మానం చేశారు వారు. మరి ఆ తీర్మానాన్ని కొనసాగింపులో భాగంగా మరి నేటికి 9 రోజుల నుంచి ఈ అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని ఆది కాండం మరి మొదటి అధ్యాయం నుంచి నేటికి సుమారు 32 అధ్యాయాలు నిన్నటి కాల సమయం వరకు మరి చదివి దాంట్లో ఉన్నటువంటి కొన్ని సందర్భాలని మనం నేర్చుకున్నాం కదా ప్రియులారా. మరలా ఈ ఉదయకాల సమయంలో జాన్యువరి మాసము ఈ మొదటి నెల 10వ తేదీలో కూడా మరి ఆది కాండం 33వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా మనం అందరం కూడా లేఖన భాగాల్ని చదువుకుంటూ నేడు మనం అందరం ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. ప్రార్థన ద్వారాగా నేటి ఈ యొక్క అనుదిన బైబిల్ పఠన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా తండ్రి, జాన్యువరి మాసము 10వ తేదీలోనికి మమ్మల్ని నడిపించే ప్రభువా, అనుదిన బైబిల్ పఠన కార్యక్రమంలో ఆది కాండంలో నాయన వ్రాయబడినటువంటి అనేక రకాల సందర్భాలు అనేక మంది వ్యక్తుల జీవితాల ద్వారాగా, భక్తుల జీవితాల ద్వారాగా మాకు బోధలను మాకు పాఠాలను నేర్పిస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. మా ముందున్నటువంటి మాకంటే ముందున్నటువంటి భక్తుపరుల ద్వారాగా వారి జీవితాల్లో మీ నిర్ణయాలు వారు ఏ రీతిగా కొనసాగించి తండ్రి, వారు ఎలాంటి తీర్మానాలు తీసుకుని మీ మహిమ కొరకు జీవించారో ప్రభు, వాటిని మేము నెమరు వేసుకోవడానికి, వాటిని ధ్యానించడానికి ఈ సంవత్సరంలోనైనా మేము ప్రయత్నాలు చేయించుండగా మా ప్రయత్నాల్లోనైనా మీరు నాయన ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రభు, మరి యొక్క సమయంలో ఈ మాటలు మేము ఆలోచించి అర్థం చేసుకోవడానికి సిద్ధపడుతుండే మీ యొక్క ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. అలాగే తండ్రి, ఈ మాటలు వింటూ ఈ యొక్క పరిచర్ని వీక్షిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన వారు కూడా ఇంతకంటే గొప్ప చక్కనటువంటి పరిచర్యలు చేసి ప్రభు మిమ్మల్ని ఉన్నతంగా మహిమపరచుటకు మీ సహాయ సహకారాలు దయచేయమని తండ్రి, మరి యొక్క సమయంలో జరుగుతున్నటువంటి ఈ పరిచర్ను మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని. అలాగే తండ్రి, మా యొక్క స్థానిక సంఘాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. స్థానిక సంఘ దైవ సేవకులు రాజు గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారికి సహకారులుగా ఉన్నటువంటి పెద్దలను, పురుషులను, యవనస్తులను, స్త్రీలను, బిడ్డలను అందరినీ దీవించండి, దర్శించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలు ఉన్నటువంటి బిడ్డలు ఈరోజు చేస్తున్నటువంటి పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ, ప్రయాణాల్లోనూ మీ సహాయ సహకారాలు అనుగ్రహించమని నాయన, మరి ఈ వారంనైనా మమ్మల్ని ముగింపులోనికి నడిపించినందుకు కృతజ్ఞతలు తండ్రి. రేపటి కాల సమయంలో మరొక నూతన వారాన్ని ఎదుర్కొని ప్రభు మీ మహిమ కొరకు జీవించడానికి మీ సహాయాలు దయచేయండి. మరి ఇప్పుడు జరగబోతున్న యొక్క పరిచర్య నాయన మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, మా ఆశీర్వాదకరంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ కోరుకుంటూ మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ మనవులు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్ తండ్రి. అందరు కొందనాలైనా ఓకే, మంచిది. మరి యొక్క సమయంలో ఆది కాండము 33వ అధ్యాయాన్ని నేడు అనుదిన బైబిల్ పఠన కార్యక్రమంలో మరి 33వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. యాకోబు కొన్నిలెత్తి చూసినప్పుడు యాసావును అతనితో 400 మంది మనుషులను వచ్చిచుండిరి. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలునకును 2 దాసీలకును పంచి అప్పగించెను. అతడి ముందర దాసీలను, వారి పిల్లలను, వారి వెనక లేయాను, ఆమె పిల్లలను, ఆమె వెనక రాహేలును, యోసేపును ఉంచి తాను వారి ముందర నడుచుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలన సాగిల పడెను. ఇక్కడ ఒక మాట మనకు జ్ఞాపకం వస్తుంది. యాకోబు గారు ఆయన్ని దీవించినప్పుడు ఎవరిని, మన ఏసావు అనుకుని యాకోబు గారిని దీవించినప్పుడు నీ సహోదరుడు నీకు సాష్టాంగ పడునన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమండి, ఇప్పుడు యాసావు గారికి యాకోబు సాగిలి పడుతున్నట్లుగా 7 పర్యాయాలు మనకి ఈ భాగంలో రాయబడింది. ఏమండి, అక్కడ ఇస్సాకు గారు యాసావుని దీవిస్తున్నటువంటి సందర్భం, అయితే అక్కడ యాకోబు దీవించబడ్డాడు. అయితే నీ సహోదరులు నీకు సాష్టాంగ పడతారన్నటువంటి మాట మరి యాసావును ఉద్దేశించి మాట్లాడితే యాసావుకి
యాకోబు ఆ ఆశీర్వాదాన్ని తీసుకుంటే ఇప్పుడు యాకోబే మరి తన అన్నకి సాగిలి పడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. సందర్భాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. అప్పుడు యాసావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు కార్చారు. నిజంగా అన్నదమ్ముల యొక్క అనుబంధం ఇక్కడ ఈ భాగాల్లో మనకు కనబడుతుంది. అట్ ద సేమ్ టైం వీరిద్దరిలో ఉన్నటువంటి ఈ అన్నదమ్ముల బంధం యాకోబు గారి బిడ్డలు మరలా వారు కొన్ని సంవత్సరాలు ఎడబాసిన తర్వాత మరలా వారు ఇరువురు కలిసినటువంటి తర్వాత వారి అన్నలను ఉద్దేశించి మరి యోసేపు గారు కన్నీరు కార్చినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంటుంది. దానికి ముందు ఒక భాగం ప్రియులారా. అప్పుడు యాసవు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి చూడండి, యాకోబుని ఏం చేశాడు, అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారిద్దరూ కన్నీరు కార్చారు. ఎవరిని ముద్దు పెట్టుకున్నారు? యాసావు గారు యాకోబుని ముద్దు పెట్టుకున్నాడు ప్రియులారా. కోపాలు తాపాలు యాసావులు అప్పటికి లేవు. ఆ నాటి కాలానికి అప్పటికి ఆ రోజుకే కనీసం ఇంచుమించు 20 సంవత్సరాలు పైబడిపోయింది కదా. ఇక కోపతాపాలు కూడా కొనసాగుతాయంటే కొనసాగు ప్రియులారా. కానీ ఈ రోజుకి ఏమంటే సంవత్సరాల తరబడి మన కోపాలు నిలిచిపోతున్నాయంటే దేవుని నీతిని ప్రేమను మనం నెరవేర్చట్లేదు ప్రియులారా. జ్ఞాపకం చేసుకుందాం. యాసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమీ కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలు. ఏమండి వీళ్ళందరూ ఎవరట? నీ సేవకునని తన అన్నతో ఎలా చెప్పుకుంటున్నాడు చూడండి. మంచిది ఈ విషయంలో. తన అన్న ముందు తగ్గించుకుంటున్నాడు. పెద్దవారి ముందు తగ్గింపు పెద్ద మనకి మేలే ప్రియులారా. ఏమండి మనం ఏం నామోస్ అయిపోం, తన సొంత అన్నే కదా. యాసావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమీ కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలని చెప్పును. అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరికి వచ్చి అదండి కుటుంబం అంతా కలిసి ఎవరికి సాగిలి పడ్డారంటే యాసావుకి సాగిలి పడ్డారు. ఇది ఆశీర్వాదానికి విధేయత ప్రియులారా. భవిష్యత్తులో వీళ్ళు పొందుకోబోతున్న ఆశీర్వాదాలకి విధేయత ఏంటంటే పెద్దవారు కుటుంబంలో పెద్దవారికి సాగిలి పడ్డాడు, ఆయన సాగిలి పడ్డాడు, కుటుంబం అంతా కలిసి సాగిలి పడింది. ఇంకేముంటాయి చెప్పండి కోపతాపాలు? ఇంకేముంటాయి చెప్పండి వీళ్ళకి ఆ గొడవలు? ఇంకేమి ఉండవు ప్రియులారా. సాష్టాంగం అని అంటే ఇక మొత్తం నీ ముందు మేము శిరసా వహించేసాం, నీ కత్తితో శిరఛేదనం చేసినా సరే మేము దానికి బానిసలు కట్టుబడిపోయాం అని సాష్టాంగ నమస్కారానికి ఒకవేళ గుర్తు ఇదై ఉంటుందేమో ఒకవేళ నా ఆలోచన మేరకు. ఏం ప్రియులారా, లేయా ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి మరలా చూడండి, లేయమ్మ గారు మరలా వారి పిల్లలు ఏమండి ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి సాగిలిపడ్డం అని అంటే ఎంత గొప్ప చేసి ఉంటారో యాసావుని చూడండి. యాసావులో లేనటువంటి ఆ కోపతాపాలు ఏమండి వీళ్ళు ఈ రీతిగా ముందుకు తీసుకుని వెళ్తున్నారు. లేయాయు ఆమె పిల్లలను దగ్గరికి వచ్చి సాగిలిపడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిలిపడిరి. అంటే కుటుంబం అంతా అన్న దగ్గరికి వచ్చి సాగిలి పడుతున్నారు అని అంటే నిజంగా అలాంటి కుటుంబాలు మన మధ్యలో ఉంటే ప్రియులారా నిజంగా ఆశీర్వాదాలకే మనం నిలయాలు ప్రియులారా. అలాంటి వారు మంచి ఆనందాన్ని కలిగించింది ప్రియులారా ఈ యొక్క సందర్భం. నిజంగా ఎలాగా కుటుంబంలో ఎవరైనా ఉన్నారంటే ప్రియులారా నిజంగా అలాంటి కుటుంబంలో మరి అన్నలకు సాష్టాంగపడే తమ్ముళ్ళు మరదళ్ళు ఉంటే నిజంగా కుటుంబము మరి దైవక కుటుంబం అని మనం తలంచాలి ప్రియులారా. దైవక కుటుంబం అని మనం తలంచాలి. యాసావు నాకు ఎదురుగా వచ్చిన గుంపంతు ఎందుకని అతడు అడగగా నా ప్రభువు కటాక్షం నా మీదకు వచ్చేటకి అని చెప్పాను. నా ప్రభు కటాక్షము. నిజంగా దేవుడు అంతటి వాడయ్యాడు యాకోబుకి యాసావు. కారణం ఏంటంటే తన అన్న ఎక్కడైతే చంపుతాడేమోనన్నటువంటి భయంతో ఏమంటే ఎన్ని రకాలుగా తన ప్రేమను కట్టుకుంటూ వస్తున్నాడు చూడండి. ఎన్ని రకాలుగా తన ప్రేమను కట్టుకుంటూ వస్తున్నాడు. ఇన్ని రకాల ప్రేమను చూసినప్పటికీ యాసావులో ఏ కోసన కూడా ఆ కోపతాపాలు అనేటువంటివి లేవు ప్రియులారా. అప్పుడు యాసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నదే నీది నీవేది ఉంచుకొనమని చెప్పును. అప్పుడు యాకోబు అట్లా కాదు, నీ కటాక్షము నా మీద ఉన్నలా చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసిదని నీ కటాక్షము నా మీద వచ్చును కదా. నీ కటాక్షం నా మీద వచ్చును కదా. దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూస్తున్నాను అన్నాడు. అవును ప్రియులారా, మనము మనల వలె మనం పొరుగువారిని ప్రేమించాలి. ఎందుకనంటే మనము మన సహోదరులని దైవాలుగా చూడాలి ప్రియులారా. అలా యాకోబు ఇక్కడ చూస్తున్నట్లుగా మనకు కనబడుతుందండి. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూసేది నీ కటాక్షం నా మీద వచ్చినది. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదండి.
ఆశతాగాలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, భార్యాభర్తల గొడవలు కావచ్చు, ఇవేమీ శాశ్వతం కాదు కదా పిల్లారా. ఇవేమీ ఏంటి కదండి, శాశ్వతం కాదు. భార్యలు ఏంటండి, మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు అన్నదమ్ములు, చిన్ననాటి నుంచి ఉన్నటువంటి వారు, వాళ్ళ బంధం. ఈరోజు భార్య వచ్చినంత మాత్రాన, భర్త వచ్చినంత మాత్రాన ఆ బంధాలు పాడైపోతాయని అనుకుంటే పాడు చేసుకోకూడదండి. చిన్నప్పటి నుంచి ఒకే కంచము, ఒకే మంచం మీద పుట్టినటువంటి, పెరిగినటువంటి ఆ పిల్లల బంధం ఏమండి కొన్ని వాళ్ళ అమ్మగారి వలన, ఏమండి కొన్ని వాళ్ళ నాన్నగారి వలన కావచ్చు, ఇలా వారి మధ్యకి ఎదురైనటువంటి వాటిని మరి ప్రేమతో జయించారు పిల్లరా. ప్రతిదానికి ప్రేమే జగతికి మూలం. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము, దేవుడు నన్ను కనికరించును. దేవుడు నన్ను కనికరించారు కదా, ఆ కనికరించిన విధానాన్ని నీకు కనబరుచుకుంటున్నానని తన అన్నతో చెప్పిన. మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి తన బలవంతం చేసిన కనుక అతడు దానిని పుచ్చుకున్నాడు, బలవంతం చేశాడు కదా. తమ్ముడు ఇస్తున్నాడు కదా, తమ్ముడిది నాదే కదా, నాది తమ్ముడిదే కదా అనేటువంటి ఒక సోదర భావంతో మరి దాన్ని పుచ్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 12వ వచనం చదువు. మనము వెళ్ళుదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలు అనియు, గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువుకు తెలియను. ఒక్క దినమనే వాటిని వడిగా తోలివేసిన మందంతియు చచ్చును. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. తన అన్ననే ఎంత గొప్ప చేస్తున్నాడో చూడండి బ్రదర్. తన అన్నని చాలా గొప్ప చేసి మాట్లాడుతున్నాడు తన తమ్ముడు. నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను. నా ప్రభువు నద్దకు సేయూరు వచ్చే వరకు నా మందలు నడిచిన కొలది ఈ పిల్లలు నడవతగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను. అప్పుడు యాసావు, నీకిష్టమనే ఎడల నా యొద్దన్న ఈ జనులలో కొందరిని నీ యొద్ద విడిచిపెట్టుదనని చెప్పగా అతడు, అది ఎలా నా ప్రభువు కటాక్ష నా మీద నుండనిమ్ము. ఆ దినమున యాసావు తన త్రోవను సేయూరునకు తిరిగి, అన్నదమ్ములు ఇద్దరు కలుసుకున్నారు. మరలా ఆయన షేరు మన్యు వైపుకి వెళ్ళిపోయాడు. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణం అయిపోయారు. ఎందుకనంటే ఇద్దరు ఒకరితో ఒకరు సమాధానం పడ్డారు కదా. అన్న ఒక ప్రాంతానికి, తమ్ముడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు ప్రియులరా. ఇలా వారి బంధము, ప్రేమ ఇలాగా ఎడబాటుగా ప్రేమతో కొనసాగింది. అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమై తన కొరకు ఇల్లు కట్టించుకొని, అండి మరి ఎంతమంది బిడ్డలతో ఉండాలంటే మొట్టమొదటికి ఏం కావాలి, ఇల్లు కావాలి. తన పశువులకు పాకలు వేయించును, అందుచేత ఆ చోటుకు సుక్కోతు అని పేరు పెట్టును. సుక్కోతు అనగా ప్రియులరా పాకలు అని వ్రాయబడింది. అందుచేత ఆ చోటుకు సుక్కోతు అని పేరు పెట్టిన. అట్లా యాకోబు పద్దనారాము నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో షెకెము ఊరికి సురక్షితంగా వచ్చి తన తాతగారు అబ్రహాము గారు, తన తండ్రి గారు ఇస్సాకు గారు, ఇప్పుడు ఈయన కూడా ఆ ఊరి ముందర తన గుడారము వేసుకున్నాడు, ఇల్లు కట్టించుకున్నాడు. అట్ ద సేమ్ టైం మరలా ఏం వేసుకున్నారండి ఆయన, గుడారం ఒకటి వేసుకున్నారండి ఆయన, గుడారము వేసుకొనును. మరియు అతడు తన గుడారం వేసి తన పొలం యొక్క భాగమున షెకెము తండ్రి అయిన హాము కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ బలిపీఠమును కట్టించి దానికి ఎలోహి ఇస్రాయేల్ అని పేరు పెట్టును. ఏమండి అక్కడ ఒక బలిపీఠం కట్టాడు, గుడారం వేసుకున్నారు. ఏమండి వీళ్ళందరూ చేసేటువంటి పని ఏంటంటే గుడారం వేసుకోవడము, బలిపీఠాన్ని కట్టడము, దేవునికి ప్రార్థన చేయడము, వీరి పితరులు వీరికి నేర్పించేది వీరు నేర్చుకున్నది. ఇప్పుడు యాకోబు గారు కూడా అలాగే చేశారు. ఏం ప్రియులారు, ఇది 33వ అధ్యాయ సారాంశం ప్రియులారు. ఇప్పుడు 34వ అధ్యాయాన్ని చదువుదాం. దీన్నైనా మీరు కూడా, నీ దగ్గర బైబిల్ ఉంది కదా జయగడు, బైబిల్ తీసుకో. 34వ అధ్యాయాన్ని మనం చదువుతారా? 34వ అధ్యాయము ఏముందని మోసపోయి చదువు. అక్కడ లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దేనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. ఇక్కడ యాకోబు గారికి లేయమ్మ గారికి పుట్టినటువంటి కుమార్తె దీనమ్మ గారు. ఏమండి దీనా, ఈ పేరు మనలో చాలామంది అరుదుగా కనబడుతూ ఉంటుంది. అంటే దీనా ఒకవేళ ఆమె యొక్క జీవితము విషాదదాయకంగా కనిపించిన కొంతమంది ఆ పేరు పెట్టుకోలేదు. మన ఊరిలో అయితే, మన పేటలో అయితే ఒక ఆమెకు ఉంది దీనా ఆమెనే. ఆ మాట చిన్నప్పుడు ఆ పదాన్ని చదివినప్పుడు అంత ఆనందం కలగలేదు, కానీ ఇప్పుడు ఆ పదాన్ని చదువుతున్నప్పుడు చాలా ఆనందం వేసుకొచ్చింది. ఇలాంటి పేరును కలిగినటువంటి నామకరణాన్ని మరొక్క పర్యాయం ఎవరికైనా ఉంటే మంచిదని అనిపిస్తుంది పిల్లలు. సరే చూద్దాం. ఆ దేశం నేలని హివీయుడు కుమారుడైన హామోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకుని ఆమెతో సైనించి ఆమెను అవమానపరిచెను.
అతని మనసులో యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండును. అతడు ఆ చిన్నదానిని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాటలాడి, ఈ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన హామోరును అడిగెను. తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలంలో నుండినందున వారు వచ్చు వరకు ఊరకుండెను. 6వ వచనం చదువు పిల్లరా. 6వ వచనం చదువు. షెకెము తండ్రి యొక్క హామోరు యాకోబుతో మాట్లాడేటకు అతని యొద్దకు వచ్చును. యాకోబు కుమారుల ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి. అతడు యాకోబు కుమార్తెతో సైనించి ఇశ్రాయేలు జనంలో అవమానకరమైన కార్యము చేసినని, అది చేయనరాని పని గనక ఆ మనుషులు సంతాపం పొందిరి. వారికి మిగులు కోపం వచ్చెను. అప్పుడు హామోరు వారితో, షెకెమును నా కుమారుడి మనసు నీ కుమార్తె మీదనే ఉన్నది. దయచేసి ఆమెను అతనికి ఇచ్చి పెండ్లి చేయుడి. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం మీ ఎదుటనున్నది. ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకొనుడని చెప్పెను. మరియు షెకెము, మీ కటాక్ష నా మీద రానియుడి. మీరేమి అడుగుదురో అది మీకు ఇచ్చేదను. ఓలియు కట్నమును ఎంతైనా అడుగుడి, మీరు అడిగినది ఇచ్చేదను. మీరు ఆ చిన్నదాన్ని నీకు ఈడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. ఏమండి ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భం మొదటి భాగాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు యాకోబు కుమార్తె దీనాని హోమోరు కుమారుడైనటువంటి షేము హామోరు కుమారుడు షెకెము ఆమెను ప్రేమించాడు, పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. ప్రేమించాడు మంచిదే, పెండ్లి చేసుకోవాలనుకున్నాడు. అంతకుముందు ఆమెతో సైనించాడు. అది మర్యాద కాదు కదా. నిజంగా ఒకవేళ ఆయనకి ఇష్టమైతే ఏం చేయాలి? ఆమెను పెద్దల దగ్గరకు లేదా ఆమెతో మాట్లాడి ప్రేమగా మాట్లాడి తన తండ్రి అయినటువంటి యాకోబు గారి దగ్గరికి వచ్చి వారిని అందరిని అడిగితే సరిపోయాను. అలా జరగలేదు. అలా జరగకపోవడాన్ని బట్టి కొన్ని పరిస్థితులు అలుముకున్నాయి, కొన్ని పరిస్థితులు సంధించినాయి. దీనిని మనం న్యాయ విధానం ఏ రీతిగా వర్ణించాలి, ఎలా చేయాలని అంటే, మొదటగా దీనమ్మ గారు ఆ ప్రాంతానికి ఒంటరిగా ఒక్కరితిగా వెళ్ళడము అది ఒక పొరపాటు. అయినా ఇశ్రాయేలీ స్త్రీలు ఎలాగుండాలని బైబిల్ చెప్పింది? సారా గుడారములో ఉండినని వ్రాయబడింది. ఏమండి రెబకమ్మ గారు అయితే ఏం చేశారు? వెనకెట్టుకున్నాను. రెబకమ్మ గారు రెబకమ్మ ఈవిడికి ఏమవుతుంది? వీళ్ళ నాయనమ్మ గారు ఆవిడ కూడా ఏమండి గొర్రెలను కాస్తూ ఉంది, పనిలోనే ఉంది. ఈవిడ అలా పనిలో ఉంటే సరిపోను, కానీ విహారయాత్రకు వెళ్ళినట్టుగా వెళ్ళింది ఈమె. ఆ లేయా యాకోబుని కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళిందట. ఆ దేశంలో ఉన్నటువంటి కుమార్తెలు ఎలా ఉంటారని చూడడానికి వెళ్ళినప్పుడు ఏమండి అక్కడ చేయరని కార్యం జరిగింది. జరిగినటువంటి తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఏమైనాయి అని అంటే, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి వీళ్ళని అడిగారు. అయినా సరే వీళ్ళు మరి మరొకరితో వీళ్ళు వియ్యమందుకోకూడదు, మరొక దేశస్తులతో ఉండకూడదు అన్నది ఇది దైవ నియమం. ఈ దైవ నియమాన్ని ఉల్లంఘించినట్లుగా ఒక భాగంలో మనకు కనబడుతుంటే, ఇక్కడ ఏం జరిగిందని అంటే, ఇప్పుడు వచ్చి మా కుమారుడు మీ కుమార్తె మీద మనసు పెట్టుకున్నాడు, మీరు ఈ దేశంలో ఉండొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఇవన్నీ చెప్పినటువంటి తర్వాత యాకోబు గారికి ఒక ఆలోచన వచ్చింది. అయితే తమ సహోదరుడైనటువంటి దీనాను అతడు చెరుపునందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హామోరుతోనూ కపటముగా ఉత్తరమిచ్చి, మేము ఈ కార్యం చేయలేము, సున్నతి చేయించుకుని వారికి మా సహోదరుని ఇయ్యలేము, అది మాకు అవమానం అగును. మీలో ప్రతి పురుషుడును సున్నతి పొంది మా వేలు నుండి ఎడల సరే, ఆ పక్షమందు మీ మాట చొప్పున మా పిల్లలను మీకు ఇచ్చేదము, మీ పిల్లలను మేము పుచ్చుకొని మీ మధ్య నివసించదము. అప్పుడు మనము ఏకజనమగుదము. మీరు మా మాట విని సున్నతి పొందిన ఎడల మా పిల్లలను తీసుకుని పోదుమని చెప్పగా, వారు మాటలో హామోరు కుమారుడైన షెకెమునకును ఇష్టముగా ఉండెను. ఆ చిన్నవాడు యాకోబు కుమార్తెందు ప్రీతిగా మాట్లాడినగా అతడు ఆ కార్యము చేటుకు తడువు చేయలేదు. అతడు తన తండ్రి ఇంటి వారందరిలో గనుడట. ప్రియులారా, పాపం మరి గనుడైనటువంటి ఇతను ఈ చిన్న విషయంలో ఈ చిన్న అపరాధం, ఈ చిన్న తప్పు ఎందుకు చేశాడు అని అంటే, మరి పరిస్థితులు ఒక్కొక్కసారి మనల్ని నడిపిస్తూ ఉంటుంటాయి, పరిస్థితులు అలా తీసుకుని వెళ్తూ ఉంటుంటాయి. అలాంటి సందర్భాల్లో మనము తల్లిదండ్రుల ఆధీనములో ఉండాలన్నది ఎంతైనా మనం తెలుసుకోవలసినటువంటి సత్యము. నిజంగా ఈమె తల్లిదండ్రుల ఆధీనములో ఉంటే వారి దగ్గరికి వెళ్ళదు ప్రియులారా, ఒంటరిగా వెళ్ళదు. తన తల్లినో తండ్రినో తీసుకుని వెళితే వీళ్ళకి సేఫ్ సైడ్గా ఉండును. మరి ఆ సేఫ్ సైడ్ లేకపోవడాన్ని బట్టే కదా హామోరు కుమారుడైనటువంటి షెకెము వచ్చి ఆమెతో మరి చెడు కార్యాన్ని చేశాడు.
కనుక ఇప్పుడు దానికి వీళ్ళు ఏం చేస్తారంటే, మీరు సున్నతి పొందితే మేము ఆ బిడ్డని ఇస్తామని చెప్పగానే వారు సున్నతి పొందడానికి ఇష్టపడ్డారు. అతడు అక్కడ ఉన్నటువంటి వారందరిలో అతడు గనుడుగా ఉన్నాడు కనుక నా కార్యాన్ని స్పీడ్గా చేసేసాడంట అతను. హామోరును అతని కుమారుడైన షెకెమును తమ ఊరి గవని యొద్దకు వచ్చి తమ ఊరి జనులతో మాట్లాడుచు, ఈ మనుషులు మనతో సమాధానముగా ఉన్నారు కనుక వారిని ఈ దేశమందు ఉండనిచ్చి ఇందులో వ్యాపారం చేయనీడు. ఈ భూమి వారికి చాలినంత విశాలముగా ఉన్నది కదా, మనం వారి పిల్లలను పెండ్లి చేసుకుని మన పిల్లలను వారికి ఇత్తుము అని తన దేశ జనులతో కూడా వీళ్ళు సంధి చేసుకున్నారు. 22వ వచనం. అయితే ఒకటి, ఆ మనుషులు సున్నతి పొందినట్లు మనలో ప్రతి పురుషుడు సున్నతి పొందితేనే కానీ మన మాటకు వారు ఒప్పుకొని మనలో నివసించి ఏకజనముగా నుందురు. వారి మందలో వారి ఆస్తి వారి పశువులు అన్నీ మన వగును కదా, ఎట్లయినను మనం వారి మాటకు ఒప్పుకొందుము, అప్పుడు వారు మనలో నివసించెదరనగా. హామోరును అతని కుమారుడును షెకెము చెప్పిన మాట అతని ఊరి గవని ద్వారా వెళ్ళువారందరూ వినురు. అప్పుడు అతని ఊరి గవని ద్వారా వెళ్ళువారు ప్రతి పురుషుడును. నిజంగా ఇక్కడ ఒక మాట, ఆ ఊరిలో ఆ యజమానుడు చెప్పినటువంటి మాటకు ఊరు ప్రజలందరూ కూడా సమ్మతించారంటే నిజంగా వీళ్ళు ఒక మాటలో చెప్పుకోవాలంటే వీళ్ళు చాలా మంచివారుగా కనబడుతున్నారు. షెకెము హామోరు కుమారుడైనటువంటి షెకెము గారు కూడా ఏమండి, వీళ్ళు చాలా మంచి మర్యాద కలిగినటువంటి వారే కనబడుతున్నారు. ఒకరు వచ్చి మాతో ప్రమాణం చేయండి అంటే ప్రమాణం చేస్తున్నారని అంటే వారు చాలా విధేయత కలిగి ఉన్నారు మంచి విషయాలని మనకు కనపడుతుంది. ఏమండి, 3వ దినమందు వారు బాధపడుచుండగా యాకోబు కుమారులు నిద్దరు అనగా దీనా సహోదరి అయిన షిమియోను లేవీయులు వెళ్ళి కత్తివాత ఏమండి షెకెమును కత్తివాత అతని కుమారుడైన హామోరును అతని కుమారుడైన షెకెమును కత్తివాత చంపి ఇంట నుండి దీనాను తీసుకుని పోయారు. ఏమండి, తల్లి తండ్రి కొడుకులని ఇద్దరిని కూడా చంపేస్తారు. మరి ఇది చేయరని కార్యం. ఇలా చేయకూడదు. తమ సహోదరుని చెరిపినందున యాకోబు కుమార్తెలు చంపబడిన వారు ఉన్న చోటుకు వచ్చి ఆ చోటును దోచుకొనిరి. వారు గొర్రెలను పశువులను గాడిదను ఊరిలోనిదేమి పొలంలోనిదేమి వారి ధనము యావత్తును తీసుకునిరి. వారి పిల్లలు ఉండినందున వారు ఆ స్త్రీలను చెరపట్టి ఎండ్లలో ఉన్నదంతయు దోచుకునేరు. అప్పుడు యాకోబు షిమీయును లేవీని చూసి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులతోనూ పెర్జీలతోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్యను కొంచెమే, వారు నా మీదకు గుంపుగా వచ్చి నన్ను చంపెదురు. నేనును నా ఇంటి వారిని నాశనమగుదునని తన బిడ్డలతో చెప్పాను. అందుకు వారు వేసి ఎడల జరిగించినట్లు మా సహోదరి ఎడల ప్రవర్తించవచ్చునని తన అన్నలకి చాలా కోపం వచ్చింది. కోపం రావడం సహజమే. అయితే ఆ కోపము ఎలా ఉండాలయ్యానంటే ఆ కోపం ఎలా ఉండాలని అంటే అది ఇతరులని చంపేంత కోపము ఉండకూడదు ప్రియులారా. కోపపడ్డారు రైటే, దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, కొన్ని విధులున్నాయి, కట్టడలున్నాయి. వాటిని అనుసరించి జరిగించవలసినటువంటి ఈ కార్యాన్ని వారిని చంపేంతగా వీళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే, అండ్ వేషి ఎడల జరిగించినట్లు మా స్త్రీ ఎడల జరిగేస్తారు అన్నప్పుడు వీళ్ళ చెల్లిని వీళ్ళ ఎంత కంట్రోల్లో పెట్టుకోవాలి? వీళ్ళ చెల్లెల్ని వీళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం తెలియదు కానీ ఎదుటివారు ప్రాణాలు తీయడం నేర్చుకున్నారా వీళ్ళు యాకోబు బిడ్డలు అన్న ప్రశ్నలు మనకు రాక తప్పదు. మొదట మనం చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఈ సందర్భానికి న్యాయాన్ని తీర్చడం మన ఉద్దేశం కాదు, కానీ ఈ సందర్భాలను బట్టి మనం ఏమి నేర్చుకోవాలన్నది దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు. దీనికి అన్యాయాలు తీర్చడం మన పని కాదు. మన పని ఏంటి అని అంటే ఈ వ్రాయబడిన సందర్భాలను బట్టి మనం తెలుసుకోవలసినది. మన చెల్లెళ్ళు ఎదుటివారు మన చెల్లెల్ని ఏదో అన్నారని అవతల వారిని వెళ్ళి కొట్టడం కాదు. ముందు మన చెల్లెలను మన అండర్లో, మన కంట్రోల్లో, కుటుంబపు కంట్రోల్లో పెట్టాలి. మనము క్రైస్తవ స్త్రీలు రాని తన చెల్లెలకి పాఠాలు నేర్పించుకోవాలి, తన అక్కలకి బోధలు చెప్పుకోవాలి, తన కుటుంబానికి మాదిరిగా ఉండేటట్టుగా ఇంట్లో ఉన్న ఇల్లాలను దిద్దుకోవాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథము యవన స్త్రీలు పెండ్లి చేసుకుని వివాహం చేసుకుని గృహ పరిపాలన చేయాలి తప్ప ఏమండి ప్రభుత్వం మీద ప్రజల మీద ఏమండి చూడడానికి అక్కడికి ఇక్కడికి వెళ్తే పరిణామాలు పరిస్థితులు ఇదిగో ఈ కుటుంబంలో చోటు చేసుకున్నట్లే వస్తాయి. యాకోబు గారు కూడా ఒక మాట అన్నారు, ఈ పరాయి దేశంలో ఇక్కడ ఈ దేశంలో వీళ్ళందరికీ విరోధంగా నన్ను చేశారేటి, దేవుడు నన్ను ఈ రీతిగా కాదు కదా చేయమంటని యాకోబు బాధపడుతున్నాడు. అయినా వాస్తవానికి తిరిగి అతను ఎక్కడికి వెళ్ళాలి? తన తల్లి తండ్రుల దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకుండా వేరొక ప్రాంతానికి వేరో దిక్కుకి వెళ్ళి
వేసుకుని గుడారం వేసుకుని అక్కడ ఉండడం ఏంటి? తన ఇంటితో తన తల్లి దగ్గరికి తండ్రి దగ్గరికి వెళ్తే ఈ పరిణామాలు ఈ పరిస్థితులు వచ్చుండవేమో. అలాగే మన జీవితాల్లోనూ కూడా దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా తిరిగి గృహానికి రావడము, తల్లిదండ్రుల దగ్గర రావడం, పెద్దల దగ్గరికి రావడం అనేటువంటిది ఒక భవిష్యత్తుగా మనకి కనబడుతుంది. దీనిని బట్టి మనకు అర్థమయ్యే సందర్భాలు ఏంటంటే, క్రైస్తవురాలైనటువంటి ప్రతి బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే కుటుంబపు ఆధీనంలోనే ఉండాలి, తల్లిదండ్రుల ఆధీనంలోనే ఉండాలి. అలా కాకుండా వేరుగా ఉంటే ఇదిగో కుటుంబానికి సమస్యలు తెచ్చేవారుగా అవుతాం. ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, వాళ్ళందరూ కోపంతో వాళ్ళ అవతల వారిని చంపేశారు. వాళ్ళు మాయమరం ఏమెరిగారండి. వీళ్ళు ఏ నిబంధన పెడితే ఆ నిబంధనకు లోబడ్డారు. ఎంత మంచి కుటుంబం ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఒకసారి. వారు అన్నిలే కావచ్చు, అయినా సరే దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఒకవేళ నీతో ఎవరైనా ఉండాలనుకుంటే వారికి సున్నతి ఆచారాన్ని పెట్టండి అన్నాడు, ఒక గుర్తుని పెట్టండి అన్నాడు. దానికి కూడా సిద్ధపడ్డారు కదా అమాయకులు. వీరి వలన, ఈ దేనా తల్లి వలన, ఈ షిమియోను లేవీల వలన ఒక 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 తెగవారు, ఒక ప్రాంతం వారే ఏమండి మరి చనిపోయారంటే చూడండి వాళ్ళ ఎంత దానికి సిద్ధపడ్డారు. కనుక ప్రియులారా, ఇన్ని భయంకరమైనటువంటి గుర్తులు మనలో జరగకుండా ఉండాలంటే మనం క్రైస్తవులుగా కొన్ని పరిమితులు కలిగి ఉండాలి. పరిమితులు దాటి మనం బయటికి వెళితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. క్రైస్తవులైనటువంటి మనమందరికీ కూడా కొన్ని కంచెలు ఉన్నాయి, కొన్ని హద్దులు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిల్లో లోపల ఉంటేనే మనకి మన వారికి మేలు అని ఈ 34వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు 35వ అధ్యాయాన్ని చదువుకుందాం పిల్లరా. అమ్మ ఎలా వచ్చండి? 35 వచ్చిన మంచి మాటలు వచ్చినప్పుడు మీరు అలా వెళ్ళిపోయారు. మంచి మాటలు ఇవి ఏనన్నా చదువుకుందాం చూడనా. మనం చదువు 35వ వచనం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుటి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనమాట. 35వ వచనం 35వ అధ్యాయం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడని యాసావు ఎదుటి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా ఇప్పుడు చెప్పాడు దేవుడు. ఏమండి, దేవుడు చెప్పింది చేస్తే ఇన్ని పరిస్థితులు మన మధ్యకి రావు ప్రియులారా. నిజంగా కొన్ని మన మీదకి రావట్లేదంటే, కొన్ని మన మీద దాడి చేయట్లేదంటే నిజంగా దేవుని ఆధీనంలో మనం ఉంటున్నాం అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలండి. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. ఏమని చెప్తున్నాడు యాకోబు గారు? యాకోబు తన ఇంటి వారందరితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ ఎదుటనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధపరుచుకొని మీ హృదయములను మార్చుకొనుడి. మీ హృదయాలను ఏం చేయమంటున్నాడో మరలా నూతనంగా దేవుని కొరకు మార్చుకోండి అంటున్నాడు. మనము లేచి బేతేలునకు వెళుదుము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పెను. ఇందాకైతే ఆయన కట్టినట్టుగా కనపడుతుంది, ఇప్పుడు దేవుడు కట్టమన్నట్టుగా నేను కడతానన్నట్టుగా యాకోబు గారు మాట్లాడుతున్నారు. వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవిలోనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షేకెము దగ్గరనున్న మస్తాకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండిన గనక వారి చుట్టూనున్న పట్టణముల మీద నుండిన గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితోనున్న జనులందరూ కానానులో లూజుకు అనగా బేతేలునకు, ఈ బేతేలు అంటే జగడు అతీకమ్మ అదేంటికమ్మ అలా చేస్తున్న పాడు జగతల్లి, బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరి ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలు అని పేరు పెట్టెను. ఏల్ బేతేలు అనగా బేతేలు దేవుడు, ఏల్ బేతేలు అనగా దేవుడు అని అర్థమైన. రెబ్కా దాది అయిన, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మంచి మాట కనబడ్డది. రెబ్కా దాది అయిన, రెబ్కా ఎవరు? యాకోబు గారి తల్లి గారు. ఆవిడకి ఒక దాది ఉంది, పనికత్తు ఉంది, పనివాడు ఉంది. రెబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతిపెట్టబడిన. దానికి అల్లోను బక్తుత్ అని పేరు
పెట్టెను. ఏమంటే దెబో గారు చనిపోయినప్పుడు కూడా ఆమెను ఏం చేశారంటే పాతి పెట్టారు అని చక్కటి వర్ణన మనకి ఇక్కడ చేయబడింది. ఏమండి 9వ వచనం చదువు. యాకోబు పద్దరామ నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనిని ఆశీర్వదించెను. యాకోబు పద్దరామ నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతనికి ఆశీర్వదించును. అప్పుడు యాకోబు దేవునితో, నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలే గాని యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు. ఈ 35వ అధ్యాయంలోనే యాకోబు గారికి మరొక పేరు వస్తుంది. ఏం పేరు తల్లిది? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అనే పేరుకి అర్థం ఏంటి? యాకోబు గారు దేవుడు తనకు తోడై ఉన్నాడని అర్థం. ఇక 11వ వచనం చదువు. 35వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులని నీ గర్భవాసమున అబ్రహాము గారితో కూడా ఈ మాట మాట్లాడారు దేవుడు. రాజులు నీ గర్భవాసన పుడతారన్నారు. ఇప్పుడు యాకోబు గారితో అంటున్నాడు, నీ గర్భవాసమున రాజులు కూడా పుట్టెదరు. నేను అబ్రహామునకును ఇస్సాకునకు ఇచ్చిన దేశమును కూడా మరల నీకు ఇస్తున్నాను. నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదని అతనితో చెప్పును. దేవుడు అతనితో మాట్లాడిన స్థలమునకు నుండి దేవుడు పరమునకు అంటే పరలోకానికి వెళ్ళిపోయాడని వ్రాయబడింది ప్రియులారా. ఆయన తనతో మాట్లాడిన చోటు యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనె దాని మీద పోసెను. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలని పేరు పెట్టిను. బేతేలు అనేటువంటి మాటకి ఏంటన్నాను అర్థం? దేవుడు. బేతేలు ప్రార్థన మందిరం అని రాస్తారు చాలామంది, అంటే దేవుడు ప్రార్థన మందిరం అని. బేతేలు అంటే దేవుడు అని. తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబు బేతేలు అని పేరు పెట్టిన. వారు బేతేలు నుండి ప్రయాణమై పోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడిను. ఆమె ప్రసవ దినముల వలన ప్రయాసపడుతున్నప్పుడు మంతరసాని ఆమెతో భయపడకము, ఇది నీకు కుమారుడగనని చెప్పిను. ఆమె మృతి పొందును. ఇప్పుడు ఎవరు మృతి పొందారు? రాహేలు గారు మృతి పొందారు. రాహేలు గారు ఎవరు? ఇస్సాకు గారి యొక్క యాకోబు గారి యొక్క ప్రియమైన భార్య. ఏమండి, యాకోబు గారికి ఏంటైనా ఆవిడ ప్రేమించినటువంటి భార్య, తాను ప్రేమించినటువంటి భార్య ప్రియులారా. ఏమైందంట? ఆమె మృతి పొందెను. రాహేలు గారు మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనిను, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. అట్లా రాహేలు మృతి పొంది బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించిన, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దాల్ ఏదేరు కవతల తన గుడారము. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ గుడారాలు కట్టుకుంటున్నాడు. ఇశ్రాయేల్ ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి అయిన ఉపపత్ని అయిన బిల్హాతో సైనించును. ఆ సంగతి ఇశ్రాయేలునకు వీళ్ళు చేయరని కార్యం ఒకటి మరి రూబేను గారు చేసినట్లు ఇక్కడ లేఖన భాగాలు మనకి సెలవిస్తున్నాయి. కట్టడ అనేటువంటిది దేవుని శాసనాలు అనేటువంటివి ఎప్పుడైతే మీరారో వారిలోనికి వచ్చేది ఇవే ప్రియులారా, చేయరాని కార్యాలు. 23వ వచనం. యాకోబు కుమారులు 12 మంది. ఈ మాట చూడండి, ఇది మీరు అండర్లైన్ చేసుకునేది బైబిల్లో. యాకోబు కుమారులు ఎంతమందినైనా? 12 మంది. వాళ్ళ పేర్లు ఇక్కడ రాయబడ్డాయి మనకి. యాకోబు కుమారుల యొక్క 12 మంది పేర్లు లిస్ట్ ఎక్కడ రాయబడింది తెలుసా? ఆదికాండము 35వ అధ్యాయంలో అవి రాయబడింది. ఇప్పుడు 35వ అధ్యాయం 23వ వచనం చదువు. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు ఎవరట? రూబేను 1, సిమియోను 2, లేవి 3, యోదా 4, ఇస్సాకారు 5, జెబులూను 6. వీరు లేయా కుమారులు. వీళ్ళందరూ ఎవరు కుమారులట? లేయా కుమారులు ఎంతమంది? 1, 2, 3, 4, 5, 6 వచ్చారు. 6 కుమారులు. లేయా ఎవరు? రాహేలు గారు అక్క. లేయమ్మ గారు ఎవరో? యాకోబు గారి యొక్క ముందు భార్య. వాళ్ళిద్దరు అక్క చెల్లెలు. ఆయన మార్తా మరియల్లాగనమాట. ఏమండి, రాహేలు కుమారులు ఎవరట? యోసేపు, బెన్యామీను. చూడండి అక్కడ చూడు, యోసేపు, బెన్యామీను. రాహేలు దాసి అని బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. లేయా దాసి అని జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు.
వీళ్ళు లేయా గారి దాసి అయినటువంటి బిడ్డలు ఇద్దరు కూడా గాదు ఆషేర్ అంటే వాళ్ళ 6 వీళ్ళిద్దరు 8 పిల్లలు లేయాకి. ఒకరు దీన 9 పిల్లల్ని కన్నది బంగారు తల్లి లేయమ్మ గారు. ఏమండి పద్దనారామాలు యాకోబునకు పుట్టిన కుమారులు 9 మంది వీళ్ళని కనమవాళ్ళేమో మరి రాహేల్ గారి బిడ్డలుగా మనకు కనబడుతుంది. అబ్రహాము ఇస్సాకును పరదేశంలో ఉండిన మమ్రేలో కిరియాతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకునొద్దకు యాకోబు వచ్చెను, అది హెబ్రోను. ఏనా 28వ వచనం జాగ్రత్త వినడమ్మా. 28వ వచనం చదువుకుందాం. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. అబ్రహాం గారు 175 సంవత్సరాలు అనుకుంటే ఈయన మీద ఒక 5 సంవత్సరాలు మనకి ఎక్కువగా కనబడుతుంది. ఎన్ని సంవత్సరాలు బ్రతికారంటే ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అతని కుమారుడైన యాసావు యాకోబులు అతనిని పాతిపెట్టిరి. ఏమండి ఎవరెవరు వచ్చారట? ఇస్సాకు గారు యాకోబు గారు. ఎవరో వీళ్ళిద్దరు కూడానే ఇస్సాకు గారి పిల్లలు. ఇస్సాకు గారు ఎన్నో ఏడు చనిపోయారు. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు. 180 సంవత్సరాలు బ్రతికారట ఎవరైనా? ఇస్సాకు గారు. అప్పుడు ఆయన మృతి పొందారు. మృతి పొందినప్పుడు ఏమండి మరి వీళ్ళు వచ్చి అన్నదమ్ములు ఇద్దరు వచ్చి మరి ఆయన్ని మరి పాతి పెట్టినట్లుగా మనకి కనబడుతున్నాయి. అతని కుమారులైన యాసావును యాకోబును అతన్ని పాతిపెట్టారు. అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా సమాధాన పడి ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరు కూడా తన తండ్రి యొక్క దేహాన్ని పాతిపెట్టారు. అలాగే అబ్రహాము గారు చనిపోయినప్పుడు ఇస్సాకు గారు ఇస్మాయిల్ గారు కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న తారతమ్యాలు ఉన్నాయి. కానీ ఏమండి మరణించినప్పుడు వాళ్ళ యొక్క తారతమ్యాలను వారు గుర్తుకు తెచ్చుకోలేదండి. అవును, మనం కూడా మరణాల దగ్గర మనకున్నటువంటి కొన్ని ఈగో ఫీలింగ్స్ని, మనకున్నటువంటి కొన్ని అభ్యంతరాలని విడిచిపెడుతూ ఉంటుంది. ఎందుకనంటే మరణించిన వ్యక్తి మీద మనం చూపించవలసింది ప్రేమే కానీ కీడు కానీ ఇక ఏమీ మనం కోపం కానీ చూపించడానికి వీలు లేదు ప్రియులారా. మరణంతో ఆ వ్యక్తి మన మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడంటే ఆ మధ్యన మనం ఆ వ్యక్తిని మనం ప్రేమతో గౌరవంతో ముందుకు వెళ్ళాలని ఈ 35వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక 36వ అధ్యాయం మనం చదువుకుందాం ప్రియులారా. 36వ అధ్యాయం చదువునాను. 36వ అధ్యాయం ఏమని రాయబడింది? అమ్మా, ఎదోమను వంశావళి ఇదే. ఎదోమను యాసావు వంశావళి ఇదే. యాసావు మరొక పేరు ఏంటనైనా ఎదోము. ఆ ఎదోము గారి యొక్క వంశావళిని గురించి దేవుడు మాట్లాడుతూ వ్రాయించినటువంటి సందర్భాలను చదువుకుందాం. అమ్మా, యాసావు కానాను కుమార్తెల్లో హిత్తీయుడని ఏలోను కుమార్తెగు ఆదాను, హివ్యుడని సిబ్యోను కుమార్తె అయిన ఆనాకు కుమార్తెగు అహోలీబామాను, ఇస్మాయేలు కుమార్తె అయిన నెబాయేతును, సహోదరుని బెసమేతును. ఎంతమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడో చూడండి. ఎవరైనా? యాసావు గారు. ఏనా? ఆదా యాసావునకు ఎలిఫజను కనెను. ఎలిఫజను కన్నది కదా. యోబు గ్రంథంలో కనిపించేటువంటి ఆ ఎలిఫజ మరి ఇతనన్నీ కాదు కానీ ఈ తరానికి ఇతని సంతతికి ఈ పేరుకి చెందినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతుంది. ఏమంటే బసమీతు రఘుయేలును కనెను. అహోలీబామ ఏమంటే యూషును యాలామును కోరహును కనెను. ఇక్కడ కూడా కోరహుకు అయినటువంటి ఒక ఆయన కనబడతాడు మనకి. ఆయన మోషే గారు నిర్గమాకాండంలో కనబడతారు. వాళ్ళు కనాను దేశంలో యాసావుకు పుట్టిన కుమారులు వీరి నుంచే సంతానం ఉత్పత్తి అయినట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఇంకా మనం చదువు. యాసావు తన భార్య అయిన తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారిని అందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు యొద్ద నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. తన తమ్ముడి దగ్గర నుంచి యాసావు ఎక్కడికి వెళ్ళిపోయాడట? వేరొక దేశానికి వెళ్ళిపోయాడు. మరి ఒక దేశానికి వెళ్ళిపోయాడు. వారి విస్తారమైన సంపదలు గలవారు గనక వారు కలిసి నివసించలేకపోయిరి. వారు పశువులు విశేషమైనందున వారు పరదేశంలో ఉండిన భూమి భరించలేనంత ఆస్తి అంతస్తులు ఈ అన్నదమ్ములకి ఇద్దరికి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. అప్పుడు యాసావు శేయీరు మన్యములో నివసించును. యాసావు అనగా ఏదోము. అంటే ఇప్పుడు 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం. శేయీరు మన్యంలో నివసించిన ఎదోమీల తండ్రి అని యాసావు వంశావళి ఇదే.
ఇందాక కూడా యాసావు వంశవళి ఇది అన్నాడు. మరలా యాసావు గారి యొక్క సంతతిని పరిశుద్ధాత్ముడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. యాసావు కుమారులు పేర్లు ఇవే. యాసావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, యాసావు భార్య అయిన బసమీతు కుమారుడు రగుయేలును. ఎలీఫజు కుమారులు ఇక్కడ వస్తున్నారు చూడు. ఎలీఫజు కుమారుడు తేమాను. అరే నాన్న తేమాను, తేమానీడని ఎలీఫజ్ అదనమాట. ఇంకెక్కడ కనబడుతుంది చూడు మనకి యోబు గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి ఆయన. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెఫో, గాతాము, కనజు, తిమ్నా. యాసావు కుమారుడని ఎలీఫజునకు ఉపపత్ని. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు యాసావు భార్య అయిన ఆదా కుమారులు. అంటే ఒక్కొక్క తెగ ఎలా వచ్చిందో దేవుడు మనకి లిస్ట్ని ఇక్కడ ఇన్ఫర్మేషన్ రూపంలో ఇస్తున్నారు ఆయన. యాసావు కుమారుల్లో నాయకులట వీళ్ళు. ఎవరట వీళ్ళు? నాయకులు. అంటే పేరెన్నిక కలిగినటువంటి వారిని పరిచయం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఏమండి, యాసావు కుమారులు వీరు నాయకులు. యాసావు ప్రథమ కుమారుడైన ఎలీఫజు కుమారులు తేమాను నాయకుడు. తేమాను ఎలీఫజ్ అనుకున్నాం కదా. ఈ తేమాను కూడా ఎవరట? ఒక నాయకుడు. ఓమీరు నాయకుడు, సెఫో నాయకుడు, కనజు నాయకుడు, కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు. 16 వచనం 36 అధ్యాయం 16 వచనం చూడన్నా. కోరాహు నాయకుడు, గాతాము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఏదోము దేశమందు ఎలీఫజ నాయకులు. వీరు ఆదా కుమారులు. వీరు యాసావు కుమారుడైన రగుయేలు కుమారులు. నహాతు నాయకుడు, జరాహు నాయకుడు, షమ్మా నాయకుడు, మిజ్జా నాయకుడు. వీరు ఏదోము దేశమందు రగుయేలు సంతానపు నాయకులు. 18 వచనం. వీరు యాసావు భార్య అయిన బెసమీతు కుమారులు. యాసావు భార్య అయినటువంటి బెసమీతు కుమారులు వీళ్ళందరూ అంటున్నారు. వీరు యాసావు భార్య అయిన అహోలీబామ కుమారులు. యూషు నాయకుడు, యలామా నాయకుడు, కొరాహు నాయకుడు. వీరు అనా కుమార్తె యాసావు భార్య అయిన అహోలీబామ పుత్ర సంతానపు నాయకులు. ఎదోమను యాసావు కుమారులు వీరు, వారి సంతానపు వారు నాయకులు వీరు. ఇప్పుడు 20వ వచనం చదువు ప్రియులారా. 20వ వచనం. ఆ దేశ నివాసులైన హోరీయుడైన షేయిరు కుమారులు ఏమండి లోతాను, శాబాలు, సిమియోను, ఆనా. దేశాను, ఏసేరు, దేశాను. వీరు ఎదోము దేశమందు శేయిరు పుత్రుడైన హోరోయిల నాయకులు. ఏమండి, యాసావు గారి యొక్క వంశవృక్షము ఏ రీతిగా ఎంత చక్కగా ఉన్నదో ఇక్కడ మనకి ఈ భాగాల్లో కనబడుతుంది ప్రియులారా. ఏమండి, ఏ భాగాల్లో? ఈ భాగాల్లో మనకు కనబడుతుంది. లోతాను కుమారులు హోరీ, హేమీము. లోతాను సహోదరి తిమ్నా. శోబాలు కుమారులు అల్వాను, మనహాదు, యాబాలు, షాపు, వానాము. షిమియోను కుమారులు అయ్యా, ఆనా. ఆనా తన తండ్రి అయిన షిబ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యములో ఉష్ణదారులు కొనుగొనివారు. ఉష్ణదారులు కొనుగొనివారట వీళ్ళు. కొంతమంది శాస్త్రవేత్తలుగా ఉన్నారు వీళ్ళందరూ. కనుగొనివాడు. ఆనా సంతానము దేశాను. ఆనా కుమార్తె అయిన అహోలీబామ. అహోలీబామ అనేటువంటి పేరు మనకి కనబడుతుంది పిల్లారా. దీషోను కుమారులు హెమ్దాను, ఎగ్బాను, ఇత్రాను, కేరాను. ఏసేరు కుమారులు బిల్షాను, జావాను, ఆకాను. దేశాను కుమారులు ఊజు, ఆరాను. హోరీయుల నాయకులు లోతాను నాయకుడు, శోబాలు నాయకుడు, సిబ్యోను నాయకుడు, ఆనా నాయకుడు, దేశోను నాయకుడు, ఏసేరు నాయకుడు, దేశాను నాయకుడు. సేరు దేశమందలి వారి నాయకులు చొప్పున వీరు హోరీయుల నాయకులు. ఏమండి, యాసావు యొక్క వంశవృక్షావళి ఎంత గొప్పగా ఎంత చక్కగా ఉందో దేవుడు పిన్ టు పిన్ మనకి వ్రాయించి ఇచ్చారు ప్రియులారా. పిన్ టు పిన్ ఆయన మనకి వ్రాయించి ఇచ్చారు. చదువుదాం మరి 31వ వచనం కూడా చదువుదాం. మరియు ఏ రాజైనా ఇశ్రాయేల్ మీద రాజ్య పరిపాలన చేయక మునుపు, ఏనా ఏ రాజైనా ఇశ్రాయేల్ మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా, ఇశ్రాయేల్లో రాజులు లేరప్పటికే, కానీ ఇతర దేశాల్లో రాజులు ఉన్నారు. నానేనా, మన దేశానికి రాజులు లేరు కానీ ఇతర దేశాలకు ఎవరున్నారు? రాజులు ఉన్నారు. బెయోరు కుమారుడైన బేల ఎదోములో రాజ్య పరిపాలన చేసను. అతని ఊరి పేరు ఏమండి దినహాబా. బేలా చనిపోయిన తర్వాత బొస్రావాడైన జరాహు కుమారుడు
యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హుషామా అతనికి ప్రతిగా రాజాయను. హుషామా చనిపోయిన తర్వాత మోయాబు దేశమందు మిద్యాను కొట్టివేసిన బదాదు కుమారుడైన హదాదు అతనికి ప్రతిగా రాజాయను. అతను ఊరి పేరు అవీతు. హదాదు చనిపోయిన తర్వాత మక్రేకా వాడైన సమ్లా అతనికి ప్రతిగా రాజాయను. సమ్లా చనిపోయిన తర్వాత నదీ తీరమందులే రెహబోతు వాడైన షాపూలు తర్వాత నదీ తీరమందులే రెహబోతు వాడైన షాపూలు అతనికి ప్రతిగా రాజాయను. షాపూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హనాన్ అతనికి ప్రతిగా రాజాయను. అక్బోరు కుమారుడైన బయల్ హనానా చనిపోయిన తర్వాత హదాదు అతనికి ప్రతిగా రాజాయను. హదాదు సొలొమోను రాజు గారి పరిపాలన ఒక ఆయన కనబడతాడండి మనకి. అతని ఊరి పేరు పాయు. అతని భార్య పేరు మహాబేతీలు. మహేతాబీలు ఆమె మేజాబాబు కుమార్తె అయిన మద్రేత కుమార్తె. మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్లు చొప్పున యాసావు సంతానపు నాయకులు పేర్లు ఏమనగా తిమ్నా నాయకుడు. తిమ్నా ఒక ఆయన కనబడతాడండి మన ఏమండి. తిమ్నా నాయకుడు ఏమండి. యాలా నాయకుడు, పినోను నాయకుడు, కనాజు నాయకుడు, తేమాను కూడా ఎవరట ఎలిఫజు నయమతీనుడైనటువంటి ఏమండి తేమాను నాయకుడు, మిస్బారు నాయకుడు, మగ్దీయేలు నాయకుడు, ఏరాము నాయకుడు. వీరు తమ తమ స్వాస్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏమండి. యాసావు ఎదోమీలకు మూల పురుషుడు. యాసావు ఎదోమీలకు ఎవరటనైనా మూల పురుషుడు. ఈ మూల పురుషుల్లో నుంచి ఒక్కొక్కరు ఎలా వచ్చారో ఈ తెగలు మనకి రాగడి దినాల్లో పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నప్పుడు వీళ్ళు ఎవరి సంతతిలో నుంచి వచ్చారో, వీళ్ళు ఎలా ఉన్నారో, వీళ్ళు ఏ రకంగా జీవించారో ఈ విధానాలన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంటుంది దేవుని మనసు ఎంత గొప్పగా ఉన్నదని. దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. అందరినీ తన మహిమ కొరకు తన పని కొరకు వాడుకున్నట్లుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కనుక ఈ మరి 36వ అధ్యాయం వరకు దేవుడు మరి మనకు అందించిన ఈ అనుదిన బైబిల్ పఠన సహాయాన్ని బట్టి దేవత దేవుని స్తుతులు చెల్లించుకుంటూ ప్రార్థన ద్వారాగా మరి ఈ నేటి పరిచర్యను మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఏనా ప్రార్థన చేసుకుందాం. మోషేబాబు ప్రార్థన. పర్వమ తండ్రి గస్మి కణం తండ్రి మౌంట్రీగా మీ కాని తండ్రి ట్రీగా తండ్రి ఆది కాణం తండ్రి ఇది కొట్టాను 32వ వచనం నుంచి 37వ వచనం దాకా మేము చదువుకోవడం తండ్రి. ఆ బైబిల్ పట్టణాలను మీరే కృపను తెచ్చేయారు తండ్రి. ట్రీగా తండ్రి వాక్యం తండ్రి మా మౌన నదులు తెలిసిన మీకు అన్నాలు తండ్రి. ట్రీగా తండ్రి వాక్యం తండ్రి మేము విండి పెట్టి వేరే కాకుండా మొదలు రంగు ఫైన్లో చూడండి తండ్రి. ఇంకా తండ్రి అన్నర్లు ముట్టి పసత్తుబండి తండ్రి యేసుక్రీస్తును వాడు వ్యర్థం పరతండ్రి. ఆమేన్. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. జయగడి ప్రార్థన. ట్రీగా తండ్రి ఈరోజు ట్రీగా తండ్రి వాకు చదువుకోతా వాటి కాంచం ఎకరంలో చేసి ట్రీగా తండ్రి ఈరోజు ట్రీగా వాక్యం చదువుకున్నంత వాకు తండ్రి ఆది చర్మ కృపణలో చేసి అంత ట్రీగా తండ్రి వాక్యం చదువుకోతాను కదండి. మా మొన్నత జెర్సీలా చేసి నీకు అంతమంది తండ్రి. ఇంకా లేదు రోగులు అన్నం ముట్టివేస్తుందని ఏసుకి నవీనుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భాగము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరమున నిన్ను ప్రణుతించెద ప్రియముగా ప్రభు యేసు నేర్పిన నేర్పుమయా. ప్రార్థన వినుడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. దేవ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని మాపై ప్రకాశింపజేసి ప్రభావ మీ సన్నిధి కాంతులు మాకు అనుగ్రహించి ఇంతవరకు చక్కనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథ పఠన లేఖన భాగాలని తండ్రి అనుదిన బైబిల్ పరిచర్యను ప్రభు మీకు మహిమకరంగా మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు ఎంతసేపు ఆత్మస్వరూపిగా తండ్రి
ఆయా భక్తుల జీవితాల ద్వారాగా తండ్రి మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ఆత్మను తండ్రి నాయన మీరు నాయన నిలబెట్టినందులకే కృతజ్ఞతలు తండ్రి. మాలో ఉన్న ఆత్మ ద్వారాగా ఈ సంగతులు మాకు తెలియజేసినందులకే కృతజ్ఞతలు తండ్రి. నాయన తండ్రి యాకోబు గారి యొక్క కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి ఆ విషాద ఛాయలు ప్రభా, దీనా గారి జీవితంలో చోటు చేసుకున్నటువంటి విషాద ఛాయలు మా క్రైస్తవుల కుటుంబాల్లో ఎవరి గృహాల్లోనూ ఎవరి యొక్క కుటుంబాల్లోనూ జరగకుండా తండ్రి కట్టుగా నాయన ఈ మాటలను పెట్టుకున్నట్టుకు మీ సహాయాలు తెచ్చండి నాయన. మీరు ఏ పనులైతే ఆజ్ఞాపించారో ఆజ్ఞాపించిన పనులన్నిటిలో నాయన యాకోబు గారు ఎలాగైతే నాయన చేసినైనా మీకు లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చాడు ప్రభు, మేమును కూడా అట్టి రీతిగానైనా మా పనుల్లో మేము ముందు కొనసాగడానికి సహాయాలు తెచ్చండి. వారి అన్నదమ్ములు ఇరువురు వారు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో తండ్రి, వారి తల్లిగారికి వచ్చినటువంటి ఎక్కువగా ప్రేమించినటువంటి ఆ ప్రేమను బట్టి నాయన కొన్ని శాపాలకి కొన్ని నాయన నష్టాలకి శ్రమలకి గురైనప్పటికీ తండ్రి 20 సంవత్సరాల ఎడబాటులో మరలా అన్నదమ్ముల మధ్య ఐక్యత ఏర్పడింది తండ్రి. అవును దేవా, కుటుంబంలో ఐక్యత కలిగి ఉండుట నాయన, సంఘంలో ఐక్యత కలిగి ఉండుట అది ఎంత మీరు ఎంతో మనోహరం అంటున్నావు తండ్రి. కనుక ఒకరినొకరు తండ్రి ఇదిగోనైనా అన్నదమ్ములు ఇద్దరు ప్రేమ కలిగి ఒకరికొకరు వేరైనట్టుగా లేఖన భాగాలు మాకు సెలవిస్తున్నారు తండ్రి. వారు ఉన్నటువంటి ప్రాంతం వారు నివసించలేనంత భూమి భరించలేనంత గొప్పదిగా మీరు చేశారు ప్రభు, మీకు కృతజ్ఞతలు తండ్రి. అయ్యా మరి యొక్క సమయంలో మరి నాయన ఈ అధ్యాయంలో చదవబడినటువంటి ప్రతి సందర్భాన్ని మరొకసారి నాయన మా హృదయం అనేటువంటి పలక మీద ఉన్న వాటిని తండ్రి ఆత్మ ద్వారా మరొకసారి నాయన నెమర వేసుకుని ప్రభు, ఆ మాటలతో మా విశ్వాస భక్తి జీవితాన్ని కట్టుకుని ప్రభు, మీ కుమారుని యొక్క మహిమ కొరకు జీవించుటకు మీ సహాయాలు దయచేయమని అడుగుచు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభు. అలాగే తండ్రి ఈ పరిచర్యను వీక్షిస్తూ ప్రభా, దీనిని నాయన ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన తండ్రి నీ బిడ్డలందరూ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారు ఏ పనులైతే చేసిన ఆయన మిమ్మల్ని మహింపరచాలనుకుంటున్నారో, మిమ్మల్ని స్తుతించాలనుకుంటున్నారో, మిమ్మల్ని కనపరచాలనుకుంటున్నారో ఆ పరిస్థితులు గుండా నాయన నీ బిడ్డలందరినీ మీరు నడిపించమని అడుగుచూ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా మరి యొక్క సమయంలో నాయన తండ్రి మరి మా యొక్క స్థానిక సంఘాన్ని ఈ యొక్కసారి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఓదూరు, జూపాడు, అగ్రహారము, చోడవరము, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి మా ప్రియులైన నాయన తండ్రి నీ బిడ్డలందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొని చున్నాము తండ్రి. ఈ వారం అంతా నీ బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ ప్రయాణాల్లోనూ మీ సహాయ సహకారాలు అనుగ్రహించు ప్రభావ. ఇంతవరకు నాయన నీ బిడ్డలను కాచి కాపాడినందుకే కృతజ్ఞతలు తండ్రి. రెండు సంఘాల అభివృద్ధి కొరకు పోరాడపడుతూ ప్రయాసపడుతూ కష్టపడుతున్నటువంటి దైవ సేవకులను, వారికి సహకారులు ఉన్నటువంటి నాయన తోటి పెద్దలను తండ్రి, వారికి విన్నంటి ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులైన పురుషులను, స్త్రీలను తండ్రి, సంఘంలో ఉన్నటువంటి వారందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొని చున్నాం తండ్రి. సంఘం నానాటికి సంఖ్యలోను, నాణ్యతలోను, పరిశుద్ధతలోను ఎంతగానో విస్తరిస్తుంది ప్రభావ, మీకు వందనాలు తండ్రి. మరిట్టి సంఘంలో చక్కటి బాధ్యత కలిగినటువంటి బిడ్డలని మీ మహిమ కొరకు వాడుకుంటున్నందుకే కృతజ్ఞతలు ప్రభావ. ఇంత సంఘం మీద ఇంత ఎలాంటి నాయన పేరెన్నిక కలిగినటువంటి సంఘం మీద దుష్టుడు ఏలుబడి చేయకుండా, దుష్ట ప్రేరేపణ రాకుండా, దుష్టుడు నాయన సంఘాల మీద కన్ను వేయకుండా ఉండగలుగుటకు నాయన సైనికులు తండ్రి నిరంతరం పహార కాస్తూ నాయన కాపల కాయుటకు సహాయాలు తెచ్చండి. ఆ రోజునైనా సంఘాలను కాయుటకు నాయన అధ్యక్షులుగా మమ్మల్ని ఉంచారని తండ్రి అపోస్తుల కార్యాల ద్వారా మీరు తెలియజేశారు ప్రభు. నేడు నాయన మరి సంఘాలన్నింటినీ కూడా ఆత్మ ద్వారా మేము కాయుటకు కాపాడుకున్నట్టుకు నాయన దుర్బోధలు రాకుండా తండ్రి స్వచ్ఛమైన తండ్రి బోధలు చేయగలుగుటకు విశ్వాసాలను కాపాడుటకు మీ సహాయాలు అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభా మరి ఈ దినమునకు కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయండి తండ్రి. మరొక పర్యాయం ప్రభావ మేము పాసనదిలో కలిసి మీతో మాట్లాడుకుని తండ్రి మిమ్మల్ని బట్టి మేము ఆనందపడి, ధైర్యపడి, సంతోషపడే భాగ్యాన్ని దయచేయమని ఈ కొద్దిపాటి ప్రార్థన మనోడు నా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాం కన్న తండ్రి. అందరికి వందనాలైనా, అందరికి వందనాలు పిల్లలు. గాడ్ బ్లెస్ యు ఆల్.